డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ ఎపిసోడ్. తెలుగు వాళ్ళకు ఇంగ్లీష్ స్పష్టంగా అనర్గళంగా తప్పులు లేకుండా మాట్లాడడం నేర్పించడం కోసమని మనం ఈజీ ఇంగ్లీష్ అనే కోర్స్ చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మనము ఇంగ్లీష్లో అతి ముఖ్యమైన టాపిక్ ప్రిపోజిషన్స్ చెప్పుకోబోతున్నాం. ప్రిపోజిషన్స్ ఎందుకు అంటే తెలుగు వాళ్ళు అయినా సరే, ఇంకా ఏ భాష వాళ్ళైనా సరే, మాతృభాషగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు తప్ప ఇంకా ఎవరు నేర్చుకున్నా ఎక్కడో ఒక దగ్గర తప్పు చేసే ఒకే ఒక భాషా భాగం ప్రిపోజిషన్. అంటే మనం ఎంత బాగా నేర్చుకున్నా మదర్ టంగ్ వాళ్ళు, ఇంగ్లీష్ మదర్ టంగ్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎక్కడో దగ్గర తప్పు చేస్తారు అనే ఒక ఏరియా అది ప్రిపోజిషన్. సో మనము కాన్షియస్ లెర్నింగ్ ఎంత చేసినా, ఎంత బాగా కష్టపడి నేర్చుకున్నా మనము చిన్న చిన్న మిస్టేక్స్ చేసే అవకాశం ఉన్న టాపిక్ ప్రిపోజిషన్. కనుక ప్రిపోజిషన్ చాలా వైడ్ టాపిక్. అందులోని బేసిక్స్ గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. అంటే మనకు అంతకంటే డీప్ కూడా అవసరం లేదు. మనము ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అండ్ టైం ఎట్లా వాడతాం, ఎక్కడ వాడతాం అనే విషయాన్ని ఈజీగా అర్థమయ్యేలాగా, ముఖ్యంగా తెలుగు వాళ్ళకు ఈజీగా అర్థమయ్యేలాగా ఈ క్లాస్ చెప్పుకోవడం జరుగుతుంది. ప్రిపోజిషన్ అనేది ఇంగ్లీష్లో ఒక ముఖ్యమైన పార్ట్ ఆఫ్ స్పీచ్గా మనం చెప్పుకోవాలి. ఇది పేరులో ఉంది, ప్రీ పొజిషన్. తెలుగులో విభక్తి ప్రత్యయం ఏ విధంగా ఉంటాయో, దుమ్మువులు, తొడంతో, చేతం, చేన్ ఈ విధంగా చెప్పుకుంటామో అట్లాగే, అంటే ఎగ్జాక్ట్ అది కాదు, అట్లాగే హెల్ప్ అయ్యేది మనకు ప్రీపొజిషన్. ఈ పేరులో ఉంది ప్రీ పొజిషన్. ప్రీ అంటే బిఫోర్, పొజిషన్ అంటే ప్లేస్, ముందు స్థానంలో ఉంటుంది. నౌన్ లేదా ప్రొనౌన్ ముందు స్థానంలో ఉండి వాక్యానికి అర్థవంతంగా ఆ నౌన్ లేదా ప్రొనౌన్ కలిపేది. ఇంకా చెప్పాలంటే రెండు నౌన్ల మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పేది ప్రిపోజిషన్. విభక్తి ప్రత్యయములు తెలుగులో నామవాచకం తర్వాత ఉంటాయి, కానీ ఇదే ప్రిపోజిషన్ నౌన్కి ముందు వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం మనం. నేను స్కూల్కి వెళ్ళాను. ఇక్కడ స్కూల్ అనే నామవాచకానికి తర్వాత ఈ కీ వచ్చింది. అంటే ఇక్కడ నేను స్కూల్ వెళ్ళాను అనే మూడు పదాలకి ఒక అర్థవంతమైన లింక్ ఎవరు? ఈ కీ. నేను స్కూల్కి వెళ్ళాను. అదే ఇంగ్లీష్లో చెప్తే ఐ వెంట్ టు స్కూల్. ఇక్కడ స్కూల్ అనే నామవాచకానికంటే ముందు స్థానంలో వచ్చింది. దీని పేరే ప్రీపొజిషన్. ఏ పొజిషన్లో ఉంది? ముందు స్థానంలో ఉంది. దట్స్ వై ఇట్స్ కాల్డ్ యాజ్ అ ప్రీపొజిషన్. వెరీ సింపుల్. సో ప్లేస్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్ టు యాడ్ మీనింగ్ టు ద సెంటెన్స్. ఒక వాక్యంలో నామవాచకానికి ముందు ఉండి ఆ నామవాచకాన్ని వాక్యంతో అర్థవంతంగా కలిపేందుకు వాడే భాషా భాగము ప్రిపోజిషన్. లేదంటే ఆ వాక్యంలో ఉన్న రెండు నామవాచకాల మధ్య సంబంధాన్ని తెలిపేది ప్రిపోజిషన్. ఓకే, ఇప్పుడు ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ ఏ విధంగా మనం వాడతాము అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సో ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ చెప్పుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇమాజిన్ దిస్ ఇస్ అ రూమ్. ఒక రూమ్ అనుకుందాం దీన్ని మనం. ఒకవేళ ఈ రూమ్ లోపల ఉంటే, లోపల కనుక ఇన్, లోపల సింపుల్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఈ క్లాస్ రూమ్ లోపలంతా కూడా ఇన్నే. బయట నుండి లోపలికి వస్తే అంటే మూమెంట్ జరిగితే, కదలిక జరిగితే, అంటే బయట నుంచి లోపలికి వస్తే దీన్ని మనము ఇంటూ అంటాం. బయట అంతా కూడా అవుట్. సో ఇన్ లోపల, అవుట్ బయట, ఇంటూ లోనికి, అంటే బయట నుంచి లోపలికి వస్తే ఇంటూ, లోపల ఉంటే ఇన్నే. ఇంటూ తేడా ఏంటంటే ఇన్ లోపల, ఈ రూమ్లో ఎంతసేపు ఎంత దూరం కదిలినా ఇన్నే, కానీ గడప దాటి లోపలికి వస్తే ఇంటూ. ఫర్ ఎగ్జాంపుల్, హీ కేమ్ ఇంటూ ద క్లాస్ రూమ్. అతను క్లాస్ రూమ్ లోనికి వచ్చాడు. ఐ యామ్ టీచింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. నేను క్లాస్ రూమ్ లోపల బోధిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ లోపల ఉన్నా కనుక ఇన్, బయట నుంచి లోపలికి వస్తే ఇంటూ. అలాగే ఒక వస్తువు పైన ఉంటే దీన్ని ఆన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఆ పుస్తకము టేబుల్ పైన ఉంది, బల్లా పైన ఉంది, అది కదలకుండా ఉంటుంది కదా, ఆన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లి ఆ టేబుల్ పైకి దూకింది అనుకోండి, అప్పుడు ఏమంటాం నిన్ను అంటే అపాన్ అంటాం. ఒకవేళ ఇటు వైపు వస్తే టు, హీ ఈస్ కమింగ్ టు ద క్లాస్. షీ ఈస్ గోయింగ్ అవుట్ ఫ్రమ్ ద క్లాస్. ఇక్కడ నుంచి బయటకు వెళ్తే ఫ్రమ్. ఓకే, ఇటు వైపు వస్తే టు, ఇటు నుంచి వెళ్తే ఫ్రమ్. ఈ పైన అంటే అబౌవ్, ఓవర్. అబౌవ్కి పైన, అబౌవ్, ఓవర్. అబౌవ్ అన్న ఓవర్ అయినా పైన, దాని మీనింగ్లో చిన్న తేడా ఉంటాయి అనుకోండి. అంటే వర్టికల్గా పైకి వెళ్తే అబౌవ్, ఇంకా ఆ పైన అయితే ఓవర్. బిలో, అండర్ కింద. ఓకే, ద బుక్ ఈజ్ అండర్ ద టేబుల్. ఓకే, బిలోనే, అది కింద మీనింగ్లో వాడతాం మనం. లోపల నుండి బయటకు వెళ్తే అవుట్ ఆఫ్. ఇప్పుడు విదేశాలకు వెళ్తే మనం ఏమంటాం? అవుట్ ఆఫ్ అంటాం కదా, ఎందుకంటే లోపల నుండి బయటకు వెళ్తే అవుట్ ఆఫ్. అలాగే బయట నుండి లోపలికి వచ్చి మళ్ళీ బయటకు వెళ్తే
దీన్ని మనము త్రూ అంటాం. త్రూ అంటే గుండా లేదా ద్వారా. ఓకే, బయట నుండి లోపలికి వచ్చి మళ్ళీ బయటకు వెళ్తే దీని ఏమంటాం మనము త్రూ అంటాం. చూడండి, ఇక్కడ ఒక రూమ్ అనుకుంటే బయట నుంచి లోపలికి వచ్చి మళ్ళీ బయటకు వెళ్తే త్రూ, లోపల ఉంటే ఇన్, లోనికి వస్తే ఇంటూ, అవుట్ బయట, లోపల నుంచి బయటకు వస్తే అవుట్ ఆఫ్, ఇటువైపు వస్తే టు, ఇటు నుంచి వెళ్తే ఫ్రమ్, ఆన్ పైన, అపాన్ పైకి, అబౌవ్ ఓవర్ పైన, బిలో అండర్ కింద. ఈ విధంగా ఇన్ని ప్రిపోజిషన్ మనము ఒక డయాగ్రామ్లో తెలుసుకోవచ్చు. ఈ డయాగ్రామ్ని కాపీ చేసుకొని మీ బుక్లో ఆ మీనింగ్స్ నేను తర్వాత రాసుకోండి. దేనికైనా ముందు ఉంటే మనం బిఫోర్ అంటాం, ఒక ప్లేస్కి ముందు. సో అవర్ హౌస్ ఇస్ బిఫోర్ ద పోస్ట్ ఆఫీస్. బిసైడ్ ప్రక్కన అంటే ఈ పలానా టైం పక్కన ఉంది బిసైడ్. వెనక ఉంది బిహైండ్, వెనకాల బిహైండ్. అట్లాగే బిట్వీన్ అమాంగ్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇద్దరి మధ్య లేదా రెండింటి మధ్య అయితే బిట్వీన్. దెర్ ఇస్ ఎ క్వారల్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. భార్య భర్త మధ్య గొడవ అయితే బిట్వీన్ అంటాం. మోర్ దాన్ 2 persons ఆర్ మోర్ దాన్ 2 things మధ్య అన్నప్పుడు మనము అమాంగ్ వాడతాం. దెర్ ఇస్ అ క్వారల్ అమాంగ్ ద 4 friends. 4 స్నేహితుల మధ్య గొడవ అయింది అన్నాం అనుకోండి. అప్పుడు ఎంతమంది? మోర్ దాన్ 2 కనుక అమాంగ్ వాడతాం. ఇద్దరి మధ్య లేదా రెండింటి మధ్య అయితే బిట్వీన్, ఇద్దరు లేదా రెండింటి కంటే ఎక్కువ వాటి మధ్య అయితేనేమో అమాంగ్ ఉపయోగిస్తాం. కింది నుండి పైకి వెళ్తే అప్ వాడతాం, పై నుండి కిందికి వస్తే డౌన్ వాడతాం. ఇక్కడ పైన ఉంటే టాప్. ఇది తేడా చూడండి, ఇది పైకి వెళ్తే ఇది ఇక్కడ మూమెంట్ ఉంది, కదలిక ఉంది. కింది నుండి పైకి వెళ్తే అప్, పై నుండి కిందికి వస్తే డౌన్. ద లిఫ్ట్ ఈస్ గోయింగ్ అప్, ద లిఫ్ట్ ఈస్ కమింగ్ డౌన్. బట్ పైన ఉంటే టాప్, కింద ఉంటే బాటమ్. అలాగే ఒక నది ఉందనుకోండి లేదా రోడ్ ఉందనుకోండి, దాని వెంబడ వెళ్తే అలాంగ్. వీ హ్యావ్ టు ట్రావెల్ అలాంగ్ ద రోడ్, బట్ వీ షుడ్ ట్రావెల్ అక్రాస్ ద సీ ఆర్ ఓషన్ ఆర్ రివర్. నదికి మీరు అలాంగ్ వెళ్తే సముద్రానికి చేరుకుంటారు. ఇఫ్ యూ గో అలాంగ్ ద రివర్ యు రీచ్ అ సీ, బట్ ఇఫ్ యూ గో అక్రాస్ రివర్ యు రీచ్ అ బ్యాంక్. కదా, మనము నదికి అడ్డంగా ప్రయాణిస్తే మనం ఇంకొక తీర ప్రాంతం చేరుకుంటాము, నది వెంబడి ప్రయాణిస్తే మనము సముద్రానికి చేరుకుంటాము. సో అలాంగ్ అంటే వెంబడి, అక్రాస్ అంటే అడ్డంగా. ఇప్పుడు మనము ప్రీపోజిషన్ ఆఫ్ ప్లేస్ ఇందాక చెప్పుకున్న డయాగ్రామ్ ఎక్స్ప్రెషన్ మనకి ఈజీగా అర్థమని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు వాటి మీనింగ్స్ చూద్దాం మనము. ఇన్ లోపల, ఇంటూ లోనికి అంటే కదలిక లోపల ఉంటే ఇన్ అంటే లోపల ఎంతసేపు కదిలినా ఇన్లో 0 కిందికి లెక్క కదలిక ఇన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ సిట్టింగ్ ఇన్ ద క్లాస్ రూమ్, ఇన్. ఓకే, లోనికి వస్తే అంటే బయట నుంచి లోనికి వస్తే ఇంటూ. ఆన్ పైన, అపాన్ పైకి. ఇప్పుడు ద క్యాట్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద టేబుల్ అన్నాం అనుకోండి, అది ఆన్ ద టేబుల్. అదే ద క్యాట్ జంప్డ్ అపాన్ ద టేబుల్, అప్పుడు పైకి. ఈ విధంగా ఫ్రమ్ నుండి, ఒక వైపు నుంచి ఇంటి వైపు వస్తే లేదా ఒక ప్లేస్ వైపు వస్తే నుండి. ఒక ప్లేస్ నుంచి దూరంగా వెళ్తే నుండి. ఒక ప్లేస్ వైపు వస్తే కూకి, ఐఎమ్ కమింగ్ టు ద క్లాస్, షీ ఈజ్ గోయింగ్ అవుట్ ఫ్రమ్ ద క్లాస్. అవుట్ బయట, అవుట్ ఆఫ్ బయటకు అంటే కదులుతూ. ఇప్పుడు ఈ రూమ్ నుంచి బయట వెళ్తే అవుట్, లోపల నుంచి బయటకు వెళ్తే అవుట్ ఆఫ్. అట్లాగే చూడండి, ఇక్కడ ఇంటూ కానీ అపాన్ కానీ అవుట్ ఆఫ్ కానీ వీటిలో మూమెంట్ ఉంటుంది, అంటే యానిమేషన్ ఉంటుంది, కదలిక ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అబౌవ్ ఓవర్ పైన, ఇది వాడే సందర్భాలు వేరు, అవి తర్వాత మాట్లాడుకుందాం మనం. బిలో అండర్ క్రింద ఇచ్చేవి, ఇది కూడా వాడే సందర్భాలు వేరు. త్రూ గుండా లేదా ద్వారా అంటే బయట నుంచి లోపలికి వచ్చి మళ్ళీ బయటకు వెళ్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ వాచింగ్ త్రూ ద విండో, నేను కిటికీ గుండా బయటకు చూస్తున్నాను అన్నప్పుడు నేను లోపల నుంచి, నా దృష్టి లోపల నుంచి కిటికీ ఈ వైపు నుంచి కిటికీ దాటి కిటికీ ఆ వైపుకు చూస్తుంది. అంటే కిటికీ అనే అడ్డంకిని నేను ఈ వైపు నుంచి ఆ వైపు చూస్తున్నాను, కిటికీ గుండా చూస్తున్నాను. త్రూ. ఈ ఒక క్యాట్ ఈ గది గుండా బయటకు వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏమంటాం? బయట నుంచి లోపలికి వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళింది. ద క్యాట్ వెంట్ త్రూ దిస్ క్లాస్ రూమ్, అప్పుడు ఏమంటాం? అది బయట నుంచి లోపలికి వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళింది, అప్పుడు దాన్ని గుండా లేదా ద్వారా త్రూ అంటాం. బిసైడ్ ప్రక్కన, బిఫోర్ ముందు,
బిహైండ్ వెనక. బిట్వీన్, అమాంగ్ చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇద్దరి మధ్య లేదా రెండింటి మధ్య అయితే బిట్వీన్, ఇద్దరు లేదా రెండింటి కంటే ఎక్కువ వాటి మధ్య అయితేనేమో అమాంగ్. అప్ పైకి, ఇక్కడ యానిమేషన్ ఉంటుంది కదలిక, పైకి వెళ్తే అప్, కిందికి వస్తే డౌన్. పై భాగాన ఉంటే టాప్, కింది భాగాన ఉంటే బాటమ్. అలాంగ్ వెంబడి, అక్రాస్ అడ్డంగా. సో ఇవి ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ మనం చెప్పుకునేవి. ఇక దీంతో పాటు మనకు కొన్ని ప్రిపోజిషన్స్ చాలా రెగ్యులర్గా కూడా ప్రిపోజిషన్స్ ఉంటాయి మనకు. అవి ఎట్, ఆన్, ఇన్. ఇన్ మనం చాలా రెగ్యులర్గా వాడతాము. ఇన్ ఎక్కడ వాడతాం మనము, ఆన్ ఎక్కడ వాడతాము, ఎట్ ఎక్కడ వాడతాం విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకుందాం. ఆన్ అనేది పైన అని జనరల్ మీనింగ్లో వాడినా మనము ఆన్ని రకరకాల సందర్భాల్లో వాడతాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ద టేబుల్, ఆన్ ద చైర్ ఎట్సెట్రా మనం వాడతాం. అట్లాగే అటాచ్ టు, పలానా దానికి ఉంది, పలానా బాగాన ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మోల్ ఈజ్ ఆన్ మై ఫోర్ హెడ్ అన్నప్పుడు, అట్లాగే మోల్ ఈజ్ ఆన్ ద టెంపుల్ అని చెప్పండి అంటే పలానా దానిపైన ఉందని. అబౌట్ ఒక విషయాన్ని గురించి, ద బుక్ ఈజ్ ఆన్ సైకాలజీ. సో దట్ మీన్స్ ద బుక్ ఈజ్ అబౌట్ సైకాలజీ. ఆన్ ఈజ్ యూజ్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ అబౌట్, గురించి అని చెప్పడానికి. కన్జంప్షన్ వినియోగాన్ని చెప్పడానికి, ద బస్ రన్స్ ఆన్ డీజిల్, మై బైక్ రన్స్ ఆన్ పెట్రోల్. ఈ విధంగా ఏమి వినియోగించుకుంటుంది అని చెప్పడానికి మనం ఆన్ ఉపయోగిస్తున్నాం. అట్లాగే నియర్ అని చెప్పడానికి దగ్గర, అవర్ హౌస్ ఈజ్ ఆన్ ద పోస్ట్ ఆఫీస్ మీన్స్ పోస్ట్ ఆఫీస్ పైన లేదు, నియర్ పోస్ట్ ఆఫీస్ అని అర్థం అనమాట. అట్లాగే రీజన్ చెప్పడానికి, ద ఫిల్మ్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్, ఆ సినిమా వాస్తవాలపైన ఆధారపడి ఉంది అని చెప్పడానికి. ఈ విధంగా ఇన్ని సందర్భాల్లో మనము ఆన్ ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ ఆన్ని మనం టైం చెప్పడానికి ఉపయోగిస్తాం. ఇట్లాగా ఆన్ సండే, ఆన్ ట్యూస్డే, ఆన్ సండేస్, ఆన్ వెనస్డేస్ అని. డేట్ చెప్పడానికి ఆన్ 16th January. ఇయర్ చెప్పడానికి ఇన్ వాడినాము, డేట్ చెప్పడానికి ఆన్ వాడతాము. అంటే బ్రాడర్ సెన్స్లో చెప్పడానికి టైము ప్లేస్ని చెప్పడానికి ఇన్ వాడితే, కొంచెము స్పెసిఫిక్ చెప్పడానికి ఆన్ వాడతాం. చూడండి, ఓకే. సో డేస్కి ఆన్ సండే, ఆన్ మండే, డేట్స్. అట్లాగే స్పెసిఫిక్ డే, ఆన్ హిస్ బర్త్డే, ఆన్ హర్ బర్త్డే, ఆన్ 15th August. ఈ విధంగా స్పెసిఫిక్ డే చెప్పడానికి మనము ఆన్ ఉపయోగిస్తాం. ఇక నెక్స్ట్ ప్లేస్ చెప్పడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ వాల్ స్ట్రీట్, ఓకే, ఆన్ దలాల్ స్ట్రీట్ ఎట్సెట్రా. సర్ఫేసెస్ ఆన్ వాటర్, ఆన్ ఫ్లోర్ ఎట్సెట్రా. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వాహనం పైన, ఆన్ బైక్, ఓకే, ఆన్ ఎ ట్రైన్ ఎట్సెట్రా. కమ్యూనికేషన్ మోడ్ చెప్పడానికి కూడా మనము ఆన్ ఉపయోగిస్తాము. ఆన్ టీవీ, ఆన్ రేడియో అంటాము. అయితే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. టీవీ ఛానల్లో అన్నప్పుడు ఇన్ అనాలి, టీవీలో అన్నప్పుడు ఆన్ అనాలి. చాలామంది టీవీ ఛానల్ వాళ్ళు వాచ్ సోయన్స్ ప్రోగ్రామ్ ఆన్ అని వాళ్ళ పేరు చెప్తారు, ఛానల్ పేరు చెప్పొద్దు, ఇన్ చెప్పాలి. నిజానికి టీవీ అనే సెట్, ఆ టీవీ అనే ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో దాని ముందు, దానిలో చెప్పడానికి ఆన్ ఉపయోగించాలి. పలానా ఛానల్ చెప్పడానికి ఇన్ ఉపయోగించాలి. నిజానికి ఇన్ అనేది మనం బ్రాడర్ మీనింగ్లో వాడితే, అంటే పెద్ద పెద్ద సమయాల గురించి కానీ పెద్ద పెద్ద ప్లేస్ల గురించి వాడితే, మైన్యూట్ షార్ప్ పాయింట్ గురించి చెప్పడానికి మనము ఎటు ఉపయోగిస్తాం. చూడండి, టైం విషయంలో అవర్స్ ఎట్ 6 AM, ఎట్ 7 AM, ఎట్ 8 AM అని వాడతాం. అట్లాగే పార్ట్ ఆఫ్ ద డే, పార్ట్ ఆఫ్ ద డే 2 రకాలు వాడుతున్నాం మనము. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్ వాడతాం. కానీ మిడ్ నైట్ వచ్చేసరికి ఎట్ మిడ్ నైట్ అంటాం, నైట్ అంటే ఎట్ నైట్ అంటాం. నూన్, ఎగ్జాక్ట్ మిట్ట మధ్యాహ్నం 12 గంటల నూన్ని మనము ఎట్ నూన్ అంటాం. ఓకే, టైం. అట్లాగే షార్ప్ టైం చెప్పడానికి ఎట్ దిస్ మూమెంట్ అని చెప్పడానికి ఎట్ వాడతాం మనం. ఇక చిన్న చిన్న స్థలాల పేర్ల ముందు, అంటే నగరాల్లోని వీధుల పేర్ల ముందు, గ్రామాల పేర్ల ముందు చెప్పడానికి ఎటు వాడతాం. పెద్ద పెద్ద దేశాల పేర్ల ముందు, రాష్ట్రాల పేర్ల ముందు, నగరాల పేర్ల ముందు ఇన్ వాడుతాము. కానీ నగరాల్లోని వీధుల పేర్ల ముందు ఎటు వాడతాము. అట్లాగే గ్రామాల పేర్ల ముందు ఎటు వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్, పివి నరసింహారావు వాజ్ బార్న్ ఎట్ వంగరా విలేజ్ ఇన్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అన్నప్పుడు, పివి నరసింహారావు ఎక్కడ జన్మించాడు? ఒక గ్రామంలో జన్మించాడు కనుక ఎట్ వంగరా. ఎక్కడ ఇది? కరీంనగర్ జిల్లాలో కనుక ఇన్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఓకే, ఇప్పుడు జయలలిత యూజ్డ్ టు లివ్ ఎట్ పోయస్ గార్డెన్ ఇన్ చెన్నై. ఆమె పోయస్ గార్డెన్ ఒక ప్లేస్లో నివసించేది, ఒక ఇంటిలో. ఎక్కడది? చెన్నైలో. ఈ విధంగా ఒక ప్లేస్, చిన్న ప్లేస్ చెప్పినప్పుడు ఎటు వాడతాము, పెద్ద ప్లేస్ చెప్పినప్పుడు ఇన్ వాడతాం. ఓకే, చూడండి, ఎట్ కోటి ఇన్ హైదరాబాద్.
ఎట్ మాదాపూర్ ఇది ఒక చిన్న విలేజ్ పేరు. అట్లాగే ఈ విలేజ్ పేరు చెప్పినప్పుడు ఒక నగరంలోని వీధి పేరు చెప్పినప్పుడు ఎటు వాడతాము. ఈ విధంగా మనము రకరకాల ప్రిపోజిషన్స్ చెప్పుకున్నాం. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనము రకరకాల ప్రిపోజిషన్స్ గురించి చెప్పుకున్నాం, దాని మీనింగ్ చెప్పుకున్నాం. అయితే ఎగ్జాక్ట్ తెలుగు మీనింగ్కి ఇంగ్లీష్లో సేమ్ ప్రిపోజిషన్ ఉండదు, అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఎందుకంటే రకరకాల భాషల నుంచి ఇంగ్లీష్లో పదాలు వచ్చినాయి. సో ఆ పదాల వెంట ఆ ప్రిపోజిషన్స్ వచ్చినాయి అన్నమాట. కనుక ఎగ్జాక్ట్ ఇదే మీనింగ్లో ఉన్న రూల్ ఎక్కడ లేదు, రకరకాల ప్రిపోజిషన్స్ మీనింగ్ మారుతూ ఉంటాయి. కనుక ప్రిపోజిషన్ మనము ఖచ్చితంగా దానికి స్పెషల్ నేర్చుకోవాల్సిందే. అయినప్పటికీ కొన్ని ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్, ప్రిపోజిషన్ ఆఫ్ టైం చెప్పుకున్నాము. ముఖ్యమైన ప్రిపోజిషన్ అయిన ఇన్, ఆన్, ఎట్ గురించి మనం వివరంగా చెప్పుకున్నాము. మిగతా చాలా ప్రిపోజిషన్స్ ఉంటాయి. ఇంకా మనకు వీ హ్యావ్ ప్రేజల్ ప్రిపోజిషన్స్ ఆల్సో. ఇట్స్ అ బిగ్ టాపిక్. మనము మన స్పోకెన్ ఇంగ్లీష్ కావాల్సినంత, మన తెలుగు వాళ్ళకి మాట్లాడడానికి కావాల్సిన ఇంగ్లీష్ తీసుకోవడానికి కోసము ఆ ప్రిపోజిషన్ నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. మీకు మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని మనము ముందు మీరు ప్రాక్టీస్ చేయండి, దాని తర్వాత మీకు ఆన్సర్స్ చెప్తాం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.